మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. గురియొద్దకే పరుగిడు చుంపిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక యేసులో కొనసాగేదన్, యేసుతో కొనసాగేదన్, యేసులో కొనసాగేదన్, యేసుతో కొనసాగేదన్. కొండలైన లోయలైన యేసుతో కొనసాగేదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 124వ రోజు, మే 4వ తేదీ. అంశము: విమోచనలో 2 భాగాలున్నాయి. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనము. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలెను నిన్ను. యెహోషువ 1వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. మనము జీవించుచున్న ఈ రోజు, ఈ గడియ సంఘము ముందుకు సాగవలసిన సమయం ఇది. అయితే అందుకు బదులు అది వెనక్కి వెళ్ళుచున్నది. అది వాస్తవం. మీరు గనుక ముందుకు సాగకపోతే దాని అర్థం మీరు వెనక్కి వెళుతున్నట్లే. దేవుడు తన సంఘమును వెనక్కి వెళ్ళాలని లేదా నిశ్చలంగా ఉండాలని కోరుకోవడం లేదు. ఆయన మనల్ని ముందుకు వెళ్ళాలని, ఏ మాత్రం వెనకాడకూడదని కోరుకుంటున్నాడు. అక్కడ మందకోడిగా బద్ధకంగా ఉండుడి, కొన్ని ఏళ్లపాటు వేచి ఉండుడి అని మాత్రం పరిశుద్ధాత్మ చెప్పడు. ఏలియా అని వర్తమాన భాగం నుంచి సేకరింపబడినది. యెహోషువ ఇక్కడ ఒక పుస్తకం. నిజానికి ఇది పాత నిబంధనలో విమోచనకు సంబంధించిన గ్రంథం. యెహోషువ, మనము దానిని అలాగే భావించాలి, విమోచన గ్రంథముగా. ఎందుకంటే విమోచనలో 2 భాగాలున్నాయి. విమోచనకు ఎప్పుడైనా 2 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి బయటకు వచ్చుట, రెండవది లోనకి వెళ్ళుట. వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకువచ్చిన ధర్మశాస్త్రానికి మోషే ప్రాతినిధ్యం వహించాడు. యెహోషువ వారిని వాగ్దాన భూమిలోకి తీసుకువెళ్లిన కృపకు ప్రాతినిధ్యం వహించాడు. మరొక విధంగా ధర్మశాస్త్రం మరియు కృప దేవుని ఆజ్ఞకి 2 విభిన్నమైన అంశాలు. ఇప్పుడు ధర్మశాస్త్రం వారిని బయటకు తీసుకుని వచ్చింది మోషే వలె. యెహోషువ వారిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇది మన దినమునకు కూడా ఏదో ఒక దానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు అది ప్రాతినిధ్యం వహిస్తుంది. వారు ఐగుప్తు నుండి ఒక వాగ్దాన భూమిలోనికి వెళ్ళినట్లు, అలాగే మనము కూడా ఐగుప్తు అనే గందరగోళమనే లోకము నుండి వాగ్దాన భూమిలోనికి వెళ్ళుచున్నాము. నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయి.
లేకపోతే నేను మీకు చెప్పి ఉండేది వాడని. యోహాను 14వ అధ్యాయం. బయటకు రావడం మరియు లోనకి వెళ్ళడం. మనము తప్పు చేశామని గుర్తించడానికి ధర్మశాస్త్రం మనల్ని తీసుకుని వస్తుంది. అయితే కృప మనలను క్షమించును. విమోచనకు ధర్మశాస్త్రం వలన ఎటువంటి ఆశ నిరీక్షణ లేదండి. దానియందు కృప లేదు. ధర్మశాస్త్రము కేవలం నీవు పాపివని మాత్రమే చూపిస్తుంది. అయితే కృప ఆ పాపములో నుండి నీవు ఎలా బయటపడాలో నీకు చెబుతుంది. ధర్మశాస్త్రము నిన్ను జైల్లో పెట్టిన పోలీసు లాంటిది. అయితే కృప మీ జరిమానాను చెల్లించడానికి వచ్చిన విమోచన అయ్యున్నది. బయటకు వచ్చుట మరియు లోనకు వెళ్ళుట అనగా కృపలోనికి వెళ్ళుట. ఎఫెసు. పాత నిబంధనలోని ఎఫెసు గ్రంథంగా ఈ యెహోషువ గ్రంథం ఉన్నది. ఇది ఖచ్చితంగా దీనికి సరిపోతుంది. ఇప్పుడు మనము యెహోషువ కృపకు ప్రాతినిధ్యం వహించుచున్నట్లు కనుగొన్నాం. లేదా ఏదైనా ఒక శాంతికి అది ధర్మశాస్త్రమున్న అదే సమయంలో ఉండదు. అలాగే ప్రజలను ముందుకు నడిపించే ఏ వర్తమానమైనా సరే గత కాలపు వర్తమానంతో ఎప్పుడూ ఒకే సమయంలో ఉండదు. అది అలా పనిచేయదు. ఇక్కడే నేడు మీకు ఒక సమస్య వచ్చును. యేసు ఇలా చెప్పాడు, ఎవడైనను కొత్త బట్ట ముక్కను తీసుకుని పాత దానితో పెడతాడా? లేదా కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తులలో పోస్తాడా? ఒకవేళ అలా పోస్తే అవి పగిలిపోతాయి. అవి వాటిని పగిలిపోయేలా చేస్తాయి. అవును, అవి తట్టుకోలేవు. మోషే వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే యెహోషువ తన బోధతో రాగలిగాడు. ఇక్కడ మొదటి వచనంలో నా సేవకుడగు మోషే చనిపోయాడు, ఇప్పుడు నీవు లేచి ఈ ప్రజలను వాగ్దాన భూములోనికి తీసుకుని పొమ్ము. ధర్మశాస్త్రమునకు ప్రాతినిధ్యం వహించిన మోషే తన కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ధర్మశాస్త్రం తన కాలంను పూర్తి చేసుకుంది. ఒక నమ్మలేని నిజం అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన గొప్ప అంశము. కుటుంబ బలిపీఠంలో నుండి ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఈ అంశము కొరకు దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ అంశాన్ని మన జీవితంలో ఆశీర్వదించి మనలను ఇంకనూ బలపరిచి ఆయన కృపకు పాత్రులు మగులాగున మనలను ఎల్లప్పుడూ ముందుకు నడిపించేదిగా ఉండి మనకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం మొదటి రాజులు 16, 17, 18 అధ్యాయములు. ఈ అంశంలో దాగి ఉన్న సారాంశాన్ని దేవుడు మనకు క్లుప్తంగా వివరించి మనలను ముందుకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన నామాన్ని బట్టి ఆయన కృపను బట్టి మనము ప్రతిరోజు అనేక అంశములను వినడానికి కుటుంబ బలిపీఠం నుండి ఎన్నో ఉన్నతమైన అంశాలను మన కొరకు దేవుడు ఏర్పాటు చేసి మనలో ఇంకొన్ని విశ్వాసం పెంపొందింపజేయడానికి ఆయన మన పట్ల చూపుతున్న గొప్ప బాధ్యత కొరకై మన 2 చేతులు పైకెత్తి ఆయన ఉన్నతమైన గణనామాన్ని మహిమపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయన మనలను ఎల్లప్పుడూ ముందుకు సాగాలని, ఆగిపోయే వారముగా కాక నిలిచిపోయిన వారముగా కాక మనం ఎల్లప్పుడూ ముందుకు కదులుతూ ఆయన మన కొరకు దాచిన ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉన్నాడు. ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వర్తమానాన్ని అనుసరించి నడుస్తూ మనము ఇంకనూ ముందుకు సాగిపోవాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు తన సంఘమును వెనక్కి వెళ్ళాలని లేదా నిశ్చలంగా ఉండాలని కోరుకోవడం లేదు. ఆయన మనల్ని ముందుకు వెళ్ళాలని ఏ మాత్రం వెనకాడకూడదని కోరుకుంటున్నాడు. ప్రియ సోదరులారా, ఆయన పరిశుద్ధాత్మగా మనతో ఉండి మనలను ఎల్లప్పుడూ ముందుకు నడిపించేవాడుగా, మన జీవిత నాయకుడుగా, మనము ఆయన పాదముద్రలను, మనము ఆయన అడుగుజాడలను వెంబడించలాగున ఎల్లప్పుడూ ఆయన మనపై కృపను విరచిమ్ముతూ ఉన్నాడు. మనము ఆయన కృప అనే అంశంలో ఉన్నాము.
మనము ఆయన ప్రేమ అనే దుర్గంలో ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ఈ అంశంలో దాగి ఉన్న కొద్ది సారాంశాన్ని ఒక 2 మాటల్లో మనం తెలుసుకుని ముందుకు వెళ్దాం. నిజంగా ఈ అంశంలో చాలా అద్భుతమైన విషయాలను మన ప్రవక్త గారు వివరించి చెప్పడం మనం చదువుకున్నాం. విమోచనలో 2 భాగాలున్నాయి. అందులో ఒకటి బయటకు వచ్చుట, రెండవది లోనకి వెళ్ళుట అనే 2 అంశముల గురించి మనం సింపుల్గా తెలుసుకుందాం. ధర్మశాస్త్రానికి మోషే ప్రాతినిధ్యం వహించాడు. యెహోషువ కృపకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రియ సోదరులారా, పూర్వం మనము ధర్మశాస్త్ర ప్రభావం కింద ఉండి అనేక విషయాల్లో నలిగిపోతూ మనము చేసిన ప్రతి దోషాలకు పరిహారం చెల్లించడానికి పశువుల రక్తాలను చెల్లించి మనం ముందుకు వెళ్తున్నట్టుగా చూసాము. అయితే పశువుల రక్తము మన పాపాలని ఏ మాత్రము తుడిచివేయలేకపోయాయి. మనము ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం ప్రభావం కింద మనం ఉన్నప్పుడు ఎంతో నలగొట్టబడ్డాము. ధర్మశాస్త్రం కేవలం నీవు పాపివని మాత్రమే చూపిస్తుంది. ధర్మశాస్త్రం నిన్ను జైల్లో పెట్టిన పోలీసు లాంటిదని. అయితే కృప మనము చెల్లించాల్సిన మూల్యాన్ని చెల్లించి, మన కొరకు వెల చెల్లించి, మనము కట్టాల్సిన జరిమానాను చెల్లించి మనలను బయటకు విమోచించినదిగా ఉన్నది. మనము ధర్మశాస్త్ర ప్రభావం కింద నుండి కేవలం కృపచేత మనం విమోచింపబడిన వారు. ఓ ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నాం, విమోచనలో 2 భాగాలున్నాయి. అందులో ఒకటి బయటకు వచ్చుట, రెండవది లోనికి వెళ్ళుట. ధర్మశాస్త్రానికి మోషే ప్రాతినిధ్యం వహించాడు. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో దాస్యమనే కాడి కింద మగ్గిపోతున్నప్పుడు, నలగగొట్టబడుతున్నప్పుడు మోషేను దేవుడు పిలిచి, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలని చెప్పాను. ప్రియ సోదరులారా, మోషే ధర్మశాస్త్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి, బానిసత్వం నుండి నలిగిపోతున్న తన ప్రజలను మోషే ద్వారా దేవుడు విడిపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే ఎంతవరకు నడిపించాడు అంటే, కేవలం వారిని ఐగుప్తు నుండి బయటకు రప్పించడం వరకు మాత్రమే అతడు చేయగలిగాడు. అయితే మోషే మృతి పొందిన తర్వాత దేవుడు ఆ బాధ్యతలను యెహోషువకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నాం, కాబట్టి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. యెహోషువతో దేవుడు అన్నాడు, నా సేవకుడైన మోషే మృతి పొందెను. నీవును మరియు నీతో ఉన్న ఇశ్రాయేలీయుల సైన్యమంతయు లేచి యోర్దానును దాటిపోము. ప్రభువగు నీ దేవుడు నీతో ఉన్నాడు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. ధైర్యముగా ఉండు, నిరుత్సాహపడవద్దు, కేవలం ముందుకు సాగిపోమ్ము, నేను నీతో ఉన్నాను అని దేవుడు యెహోషువకు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, దేవుడు మన పట్ల ప్రతి కాలంలోనూ బాధ్యత గల దేవుడిగా ఉండి, బాధ్యత గల ప్రేమను చూపిస్తూ ఆయన మనలను ముందుకు నడిచిపోవాలని, ముందుకు సాగిపోవాలని, వెనుదిరిగి చూడకుండా ఓ విశ్వాసంతో ఆయనను వెంబడించాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉన్నాడు. ఐగుప్తు అనగా లోకము, పాపము, పాప దాస్యము. మనము ఐగుప్తు అనే లోకంలో నశించిపోతున్నప్పుడు, మగ్గిపోతున్నప్పుడు, నశించిపోయే వారముగా మనం మిగిలిపోయినప్పుడు కేవలం కృపచేత ఆయన మన కొరకు వచ్చి ఆయన మనలను ఐగుప్తు అనే ఈ లోకము నుండి విమోచించి కృపతో ఆయన వాగ్దాన దేశంలోనికి మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలను ఏ విధంగా అయితే ఐగుప్తు నుండి విడిపించి ఆయన వాగ్దానం చేసిన కానానుకు వారిని వెళ్ళాలని కోరుకున్నాడో, ఈరోజు మనలను కూడా లోకమనే ఈ ఐగుప్తు నుండి, ఈ యోర్దాను నుండి మనం బయటకు వచ్చి ఆయన కృపతో మన కొరకు ఆయన వాగ్దానం చేసిన ఆ నిత్యత్వంలోనికి వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం ఎంత మాత్రం ఆగిపోయే వారంగా కాక ఆయన మన కొరకు వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుకు సాగాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నట్టుగా మనం చదువుకున్నాం. ప్రియ సోదరులను, మనం ఈ లోకమనే దాస్యంలో
ఈ యోర్దాను అనే పాపదాస్యంలో మనం ఎక్కువ కాలం పట్టుకుని ఉంటే మనం ముందుకు సాగలేని వారముగా నిలిచిపోయి దేవుడు మన కొరకు చేసిన వాగ్దానాలన్నిటినీ పోగొట్టుకుంటాం. అయితే అందుకు దేవుడు మనలను పిలవలేదు, కానీ మనలను దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ వాగ్దాన ఫలములన్నీ మనము స్వతంత్రించుకోవాలని ఆయన ఎల్లప్పుడూ కృపచేత మనలను ముందుకు పంపుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ధర్మశాస్త్రం మనపై ఎల్లప్పుడూ నేరారోపణ చేస్తూ నీవు పాపివని చూపిస్తూ ఉన్నది. అయితే కృప మాత్రం ఆ పాపంలో నుండి నీవు ఎలా బయటపడాలో నీకు చెప్పింది. అయితే కృప మాత్రం ఆ పాపంలో నుండి నీవు ఎలా బయటపడాలో నీకు నేర్పుతున్నది. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం నిన్ను జైల్లో పెట్టిన పోలీసు లాంటిది. అయితే కృప మాత్రం మన కొరకు వెల చెల్లించి మనలను విమోచించి మనము వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి మన పట్ల ప్రాతినిధ్యం వహించినట్లుగా మనం చదువుకున్నాం. ప్రియ సోదరులారా, ప్రతి కాలంలోనూ దేవుడు ఒకే ఆత్మను కలిగి తన ప్రజల పట్ల ఎంతో బాధ్యత కలిగి ముందుకు నడిపిస్తూ ఎంతగానో ప్రేమ చూపుతూ ఉన్నాడు. ప్రజలను ముందుకు నడిపించే ఏ వర్తమానమైనా సరే గత కాలపు వర్తమానంతో ఎప్పుడూ ఒకే సమయంలో ఉండదు. అవును ప్రియ సోదరులారా, దేవుడు వివిధ సంఘకాలాల గుండా తన ప్రవక్తలను పంపించి తన ప్రజలను తన వధువుగా సిద్ధం చేసుకుంటున్న విధానాన్ని మనం చూస్తూ వచ్చాం. ఒక ప్రవక్తకి ఇచ్చిన వర్తమానాన్ని మరొక ప్రవక్తకి ఇవ్వలేదు, కానీ ఆ గడియకు సంబంధించిన వర్తమానాన్ని ఎల్లప్పుడూ ఆయన పంపిస్తూ ఆయన తన ప్రజలను సిద్ధం చేసుకుంటూ వచ్చినట్టుగా మనం చూసాం. ఎఫెసు సంఘకాలంలో ఇచ్చినటువంటి ఆ గడియ కొరకు ఇచ్చిన ఆ వర్తమానము మరొక గడియలో ఇవ్వలేదు, కానీ అదే ఆత్మతో పనిచేస్తున్న దేవుడు తన క్రమాన్ని, తన వాక్కును, తన వర్తమానాన్ని మారుస్తూ ముందుకు సాగినట్లుగా మనం చూసాం. అయితే ఈ చివరి కాలానికి ఇచ్చినటువంటి ఈ గడియ కొరకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప వర్తమానం నిశ్చయంగా మన పట్ల ఎంతో కృప చూపినదిగా, మనలను ఇంకనూ ముందుకు నడిపించేదిగా, దేవుడు మనలను ఇంకనూ లోతుకు నడిపించేదిగా ఉన్నది. ప్రియ సోదరులారా, మనము ఎంతో ధన్యులమై ఉన్నాం. ప్రియ సోదరులారా, దేవుడు ఈ కాలానికి గొప్ప వర్తమానాన్ని పంపించాడు. కేవలం తన కృపచేత మనము నశించిపోకుండా ఉండునట్లు ఆయన తన కృపచేత పంపిన గొప్ప వర్తమానం ఈరోజు మన చేతిలో ఉన్నది. మోషే వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే యెహోషువ తన బోధతో రాగలిగాడు అని మనం చదువుకున్నాం. నిజంగా మన సంఘకాలాలు మనం గమనించినట్లయితే ఒక ప్రవక్త యొక్క కాలం ముగించబడిన తర్వాతే రెండవ ప్రవక్త భూమి మీదకి, రెండవ ప్రవక్త రంగం మీదకి వచ్చినట్టుగా మనం చూసాం. ప్రతి ప్రవక్తతోనూ ఆయన ముందుండి నడిపిస్తూ ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలుగా, 7 దూతలుగా ఒకే ఆత్మచేత వారు ముందుకు కదిలినట్టుగా మనం గమనిస్తున్నాం. ఓ ప్రియ సోదరులారా, మనం వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి, దేవుడు మన కొరకు చేసిన గొప్ప వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రం యొక్క కాలం కొట్టివేయబడింది. మన కొరకు గొప్ప విమోచకుడు వచ్చి ధర్మశాస్త్రం నుండి మనల్ని విడిపించి మనలను స్వతంత్రులుగా చేశాడు. కుమారుడు విడిపించిన వాడు నిజంగా స్వతంత్రుడని వాక్యం చెప్తుంది. ఆయన మన కొరకు బాధపడి ఎంతో శ్రమను అనుభవించి ఎంతో వేదనను భరించి ఈరోజు మనలను విమోచించి ఆయన కృపచేత మనలను ఆయన నిత్యత్వానికి వారసులుగా అవ్వాలని ఆయన మన పట్ల ఎంతో ప్రేమను కలిగి ముందుకు నడిపిస్తున్నాడు. మనం ఎంత మాత్రం ఆగిపోయే వారంగా కాక ఇంకనూ ముందుకు సాగాలని, ఆయనతో ఇంకనూ లోతుగా అనుభవాన్ని కలిగి ఉండాలని ఆయన ఎల్లప్పుడూ మనపై ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన తన కృపను మనపై విరజిమ్ముతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, మనము ఎంతో ధన్యులమని వాక్యంతో ఎల్లప్పుడూ మనం ముందుకు కదులుతూ వాక్యమనే అర్థంలో మనం ఎల్లప్పుడూ సరిచేసుకుంటూ క్రీస్తు కొరకు యథార్థంగా బతుకుతాం. దేవుడు మన కొరకు తెచ్చిన గొప్ప విమోచనను మనం అన్వయించుకుందాం. దేవుడు మన కొరకు రక్తం కార్చాడని, మనలను విమోచించాడని మనం పూర్ణ హృదయంతో నమ్మవలసిన వారమై ఉన్నాము. విమోచనలో 2 భాగములు ఉన్నాయి. అనగా మన విమోచనలో మనం పాపమనే దాస్యము నుండి విడిపింపబడి కృపచేత ఆయన మన కొరకు దాచిన నిత్యత్వంలోనికి ప్రవేశించడం.
ఇజ్రాయేలీయుల ఐగుప్తు నుండి విడిపింపబడి వాగ్దాన దేశానికి ముందుకు సాగుతున్నట్లుగా, వాగ్దాన భూమిలోనికి వెళ్ళుచున్నట్లుగా ఈరోజు మనము కూడా కేవలం కృపచేత ఈ లోకమనే పాప దాస్యం నుండి దేవుడు మన కొరకు దాచిన నిత్యత్వంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఆ నిత్యత్వంలో మనము కూడా ఉండాలంటే మనలో ఆయన పరిశుద్ధాత్మ ఉండాల్సి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఆయన ఈ గడియ కొరకు పంపిన ఈ గొప్ప వర్తమానాన్ని మనలో నింపుకుంటూ మనము ఆయనతో యథార్థంగా సాగవలసిన వారమై ఉన్నాము. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మన హృదయాల్లో నింపుకుంటూ మనం వాక్య ప్రకారముగా జీవిస్తున్నట్లయితే మనము క్రీస్తు చేత పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతూ మనము క్రీస్తులో దాయబడుతూ అంతం వరకు స్థిరముగా ఉండేవారముగా ఆయన మనలను ముద్రిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప కృపను మనం పొందుకున్న వారమై క్రీస్తుతో యథార్థముగా ముందుకు సాగిపోదాం. ఎంత మాత్రం మనం వెనుదిరిగి చూడకుండా క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ వాక్యంతో పెనవేసుకుంటూ వాక్యాన్ని చూస్తూ క్రీస్తు అడుగుజాడలను వెంబడిస్తూ ముందుకు సాగిపోదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు అనేక మందికి పంపండి. దేవుని సత్యాన్ని అనేక మందికి పంపి దేవుని నుండి ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందండి. దేవుని సువార్తను అనేక మందికి పంచవలసిన వారమై ఉన్నాము. ఈ గడియ కొరకు దేవుడిచ్చిన గొప్ప వర్తమానాన్ని ప్రతి ఒక్కరము అనేక మందికి సాటవలసిన బాధ్యత మనపై ఉన్నది. వధువుగా సిద్ధపడుతున్న మనపై దేవుడు ఎంతో బాధ్యతను పెట్టాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రతి ఒక్కరము సత్యవాక్యాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరూ కనీసం ఒక కుటుంబానికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని తెలియపరచండి. దేవుని నుండి అనేకమైన మేలులను పొందుకొనండి. దేవుని కొరకు ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ యథార్థంగా సిద్ధపడండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది. సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది. తీరదు ఆ రుణము, చాలదు ఏ పణము. సిలువలో చిందిన రుధిరం. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. ప్రతి పాపి పాపము కొరకే యేసు శుద్ధ రక్తము కార్చే. యేసు శుద్ధ రక్తము కార్చే. నీ కోసమే, నా కోసమే
మన కోసమే. ఓ మానవా, సిలువలో చిందిన రుధిరం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దురితాత్ములను రక్షింప క్రీస్తు శుద్ధ రక్తము కార్చే. క్రీస్తు శుద్ధ రక్తము కార్చే. నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఓ మానవా, సిలువలో చిందిన రుధిరం తన రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే. తన రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే. సంఘమును శుద్ధి చేయ యేసు మ్రానుపై వ్రేలాడే. యేసు మ్రానుపై వ్రేలాడే. నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఓ మానవా, సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది. సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది. తీరదు ఆ రుణము, చాలదు ఏ పణము. చాలదు ఏ పణము, చాలదు ఏ పణము, చాలదు